నమస్కారం. ఈ భూమండలాన ఆయన ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు అంటారు. ఆయనే మన మహాశివుడు. ఈ మహాశివరాత్రి సందర్భాన శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రమైన పండుగ. మాఘ బహుళ చతుర్థి నాడు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజుగా, శివపార్వతుల వివాహ దినముగా మరియు శివుడు తాండవం చేసిన రాత్రిగా పరిగణించబడుతుంది. ఈరోజు జాగరణ, ఉపవాసం చేయడం వల్ల అజ్ఞానం నశించి జ్ఞానం, ఆధ్యాత్మికత శక్తి వృద్ధి చెందుతాయని, శివానుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు. శివుడు లింగోద్భవంగా ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు శివలింగ అభిషేకాలు జరుగుతాయి. మరియు శివుడు పార్వతీదేవి వివాహం చేసుకున్న రోజు. అందుకే శివపార్వతుల కళ్యాణం అన్ని దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరుగుతుంది. సముద్ర మదనాన శివుడు లోకరక్షణ కోసం హాలాహల విషాన్ని తన కంఠంలో నిలుపుకున్న రోజు. అందుకే ఆయనను నీలకంఠుడుగా పూజించబడతారు. ఈ రోజున శివుడు తన తాండవ నృత్యం ద్వారా అజ్ఞానాన్ని, దుష్టత్వాన్ని నశింపచేసి సృష్టిని కాపాడుతారు. అందుకే భక్తులు ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ పూజలు చేస్తారు. మన పండుగలు, మన సాంప్రదాయాలు ఈ తరం పిల్లలకు తెలియజేయాలన్న నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. స్వస్తి.